10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు. ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలో, సమస్య లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం. కార్పొరేషన్ల ఆస్తులు, ఉద్యోగుల పంపకం పైన గందరగోళమే. జూన్ 4 తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం. కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో అప్పటిదాకా ఆగాల్సిందేనట. ఇక 10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇవాళ నీకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చేది కాదు, అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ఆ బీఆర్ఎస్ ముందు పట్టడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకటైంది. అరే నువ్వు 100 చేయి, 1,00,000 చేయండి, నడిపించేటోడు ఉండాలి కదా, నడిపించేటోడు ఉండాలా, దాన్ని లేవనెత్తేటోడు ఉండాలా, దాన్ని ముందుకు తీసుకుపోయేటోడు ఉండాలి. కానీ ఓ బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేయబట్టేనట ఇదంతా అయిందట. అసలు ఆ పార్టీయే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. అది నువ్వు కూడా ఒప్పుకుంటువి కొన్ని ఇంటర్వ్యూలల్లో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటుంది. అది వాస్తవం కాదా? చిన్న పోరగా నుంచి వెళ్ళి పెద్ద ముసలోళ్ళ దాకా కూడా తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి. ఇక నువ్వేదో చెప్పుకుంటా పోతే ఇక అందరు నమ్మేదానికి ఏం లేదాడ. నువ్వు ఇష్టానుసారంగా చెప్పుకుంటా పోతే ఏం నమ్మేదానికి లేదు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి మీరు చేయండి. ఇక ఎంతగానో పడుతురో చూద్దాం, మీరు చేయండి అండి. ఏమేమైతే మరి ఇంకా ఉమ్మడిగా ఉన్నాయో వాటన్నిటిని మన దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆంధ్రాకి కొన్ని నీళ్లు పంపిస్తా ఉన్నారు. మీరా చెప్తా ఉన్నారు ఆంధ్రాకి నీళ్లు పంపించట్లే వీళ్ళంతా. ఇక చంద్రబాబు నాయుడు గారు గెలిచిందంటే ఏమవుతుందో ఇక మళ్ళీ కలుపుతున్నాం ఈ రెండింటిని పట్టుకొచ్చి. ఈ రెండింటిని పట్టుకొచ్చి మళ్ళీ కలిపినా చెప్పలేం. కానీ ఆ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రానికి ఆ రాష్ట్రంతోటేనట తెలంగాణకు తెప్పలట. ఇప్పుడు మళ్ళీ ఏమి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ ముచ్చటంతా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా 27వ తారీఖు. మరి అది కూడా గెలవాలంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి, షురూ చేయాలి. ఇంకా 10 రోజుల టైం ఉన్నది కదా.